నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక ఎత్తు అయితే, మరో పక్కన హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేశాడంటూ చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు. సో ఆ సంబంధించినటువంటి అంశం 27వ తారీఖున మరి జడ్జిమెంట్ కూడా రానుంది. సో అదే రోజు తుది తీర్పు రాబోతూ ఉన్నది. సో ఒక పక్కన వచ్చే నెల 3వ తారీఖున ఆ సంబంధించినటువంటి కేసు పైన విచారణ చేస్తామని చెప్పేసి మొదట ప్రకటించడం, దాని తర్వాత 27వ తేదీకి మార్చడం. సో మరి ఈ ఉన్నటువంటి 3-4 రోజుల ఆ టైంలో ఈ సంబంధించినటువంటి ఈ కేసు విచారణ ఏ విధంగా ఉండబోతూ ఉంది. సో ఒక పక్కన హరీష్ రావు పైన ఫిర్యాదు చేసినటువంటి చక్రధర్ గౌడ్, సో కొన్ని ఇంటర్వ్యూలో చూస్తూ ఉన్నాం, చక్రధర్ గౌడ్ సైతం కూడా మొన్న జరిగినటువంటి రాజలింగం హత్య సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రస్తావిస్తూ నెక్స్ట్ నేనే కావచ్చేమో అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మన ముందు కూర్చున్నాడు చక్రధర్ గౌడ్ గారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో 27వ తారీఖున ముందుగా మీకు అనుకూలంగా వస్తుంది తీర్పు అని అనుకుంటా ఉన్నారా? సో కేవలం కక్ష సాధింపు ధోరణితోంటే చక్రధర్ గౌడ్ సిద్దిపేటలో హరీష్ రావును ఎదుర్కొనేటువంటి దమ్ము లేక కేవలం ఫోన్ ట్యాపింగ్ తోటి నాటకాలు ఆడుతూ ఉన్నాడు చక్రధర్ గౌడ్ అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క వాదనని మీరు ఎట్లా చూస్తారు? ఈ నాటకాలు ఆడు తెలంగాణకి పరిచయం చేసిందే ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఈ పెట్రోల్ డబ్బాలు పట్టుకొని ఊగుడు, ఇలాంటి కార్యక్రమాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్. బీఆర్ఎస్కి నైతిక విలువలేని పార్టీ అది. దాన్ని అసలు రాజకీయ పార్టీగా చూడాల్సిన అవసరమే లేదు. అదొక వ్యాపార సంస్థ అది. ఇలా వాళ్ళు చేసే ఆరోపణలని కుక్కలు దేక్తలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్తున్నా, నాకేం తీటబట్టి పెట్టలేదు కేసు, పనికి మాలేదు లేం మేము. నువ్వు ఇప్పుడు జడ్జిలు అవి చేసిరు కదా, అది అబద్ధమా? ఇప్పుడు సుమోటోగా కేసు తీసుకుంది కదా, అది అబద్ధమా? దాంట్లో ఏం లేదే 10 నెలలు వాళ్ళని లోపల పెట్టిరా. వాళ్ళు పిచ్చోళ్ళ చేసిన రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇవ్వలేదా, కన్ఫెస్ చేయలేదా? ఖచ్చితంగా నాదనేందండి. ఈవెన్ రఘుదైంది, తిన్మార్ మల్లన్నదైంది, కాలోజీ సీనుదైంది, ఇలా ఎవరెవరైతే ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి కూడా అయింది 100%. నేను చెప్తున్నా, మరి మీ ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ కూడా ఫిర్యాదు చేయలేదు కదా. సో ఎందుకు మీకు ప్రత్యర్థి అన్నటువంటి ఉద్దేశంతో పదే ఆయన టాపిక్ తీసుకుంటా ఉన్నారు? చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పనిచేసేది ఒక స్కీమ్ ఉంటుంది, ఆయన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. నేను ఇప్పుడు అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నాకు ఫోన్ ట్యాపింగ్ జరిగితే సరే అందరిది జరిగింది మనది జరిగిందని ఊకునే వాళ్ళం. కానీ నువ్వు దాన్ని ఆధారితంగా చేసుకొని నన్ను హింసకు గురి చేసినావు. మీరు పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేశాడు అంటే, విన్నాడు వదిలేశాడు అంటే నో ప్రాబ్లం. నువ్వు దాని ఆధారితంగా నేను పోయే చోట ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని సెట్ చేసి అక్రమ కేసులు సెట్ చేసుకుంటూ పోతే నేను చెయ్యని తప్పుకు నేను శిక్ష ఎందుకు అనుభవించాలి జైల్లో? నేను దానికోసం పోరాడుతున్నా. నేను నిజంగానే తప్పు చేసి ఉంటే నోరు మూసుకొని కూర్చుంటాను. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ తప్పుడు అసలు ఏం జరిగింది, వీళ్ళు ఇంత ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నన్ను ఇంత హింసకు గురి చేయడానికి నేను ఏ పాపం చేసిన అంటే సిద్దిపేటలో పోయి నిలబడడం తప్ప? అది వాడు అబ్బా జాగిరా? ఎవడబ్బా జాగిరి? సిద్దిపేట చదువుకున్నా, నాకు తెలివి ఉంది, ప్రజలను మెప్పించిన, వేస్తే ఓట్లు వేస్తారు, వేయకపోతే వేయరు. అందరూ మీరు పెద్ద ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో కాదు కదా, మీ ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి? అరే చేసిన అడగాలండి. ఎందుకు ప్రతిసారి మీరు అడ్డుపడ్డటువంటి పరిస్థితి కాదు, మీరు 4 సార్లు ఆయనకు ఎదురుగా వెళ్ళి పోటీలో నిలుచున్నటువంటి అభ్యర్థి కూడా గారు. సో ఎందుకు మీ ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? సిద్దిపేటలో ఇంకా చాలా మంది ఉంటారు కదా. ఎవడు వాళ్ళలేదు. ఫస్ట్ టైం వీడు ఇట్లెట్లా వస్తుండనే భయం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాతే కదా 1,00,000 మెజారిటీ వచ్చిందా 2023లో? రాలేదు. ప్రతిసారి చూసుకోండి, టిల్ వైఎస్ రాజశేఖర 2004 నుంచి మొన్న 2018-19 ఎలక్షన్స్ ఆ సమయానికి చూసుకోండి, అప్పటిదాకా ఆయన్నే టాప్లో ఉన్నాడు. మరి 2023లో ఎందుకు టాప్లో లేడు? ఎవడి భయం? మీరు ఒక వీడియో చూడండి, 2023లోనే ఎలక్షన్ తర్వాత ఏమంటున్నాడు ఒక కార్యకర్తతోటి, వాళ్ళ కార్యకర్తతోటి, అరే నువ్వు బీఎస్పీకి ఓటేమని చెప్పినవాట కదరా అని అన్నాడు. ఆ వీడియో ఉంది, మీరు చూడండి, సోషల్ మాధ్యమాల్లో ఉంది. ఎందుకు బీఎస్పీ పేరు ఎత్తిను? బీఎస్పీలో నిలబడ్డది వాడు ఆ టైంకి నేనే కదా. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ పేరుంది, వాళ్ళ కార్యకర్త బీఎస్పీకే ఓటేయాలని ఎందుకు చెప్పిండు? నా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీడియా యొక్క అటెన్షన్ లేక అక్కడ కొంతమంది మేనేజ్ అవ్వడం వల్ల చక్రధర్ పేరు అనేది అక్కడికే ఆగిపోయింది. అక్కడనే ఆపేశాడు, అతను బయటకు రానివ్వలేదు. కానీ ఒక రోజు అనేది ఉంటుంది,
పాపం మండుతుంది. ఈరోజు ఏ పేపర్ చూసినా ఏ మీడియాలో చూసినా నా పేరే వస్తుంది. దేన్నైతే నువ్వు ఆపి నష్టం చేయాలనుకున్నావో అదే ఇవాళ నీకు నష్టం జరుగుతుంది. నన్ను ఆ రోజు ఫ్రీగా వదిలేసి సరే చూసుకుందాం రా ఎలక్షన్స్లో అని స్పోర్టివ్గా నువ్వు అనుంటే సో ప్రజలు తేల్చేవాళ్ళు నా భవితవ్యం నీ భవితవ్యం. నువ్వు అడుగునా నన్ను అడ్డుకున్నావు. సాక్ష్యాలు ఎలా తయారు చేస్తాను చెప్పండి. ఇలా చాలామందికి జరిగింది. చక్రధర్ మాత్రం ఊరుకోలే. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని పట్టుబట్టిన. ఎంతోమంది ఈ దేశంలో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక నష్టపోతే ఒక ప్రోడక్ట్ ఇది కొంటే డ్యామేజ్ అయితే ఊరుకుంటారు. కానీ ఈ దేశంలో ఒకడు ₹1 కోసం సుప్రీంకోర్టు పోయాడు. హైకోర్టు సుప్రీంకోర్టు పోయి గెలిచిండండి. ₹1 కదా, చెల్లని రూపాయి అని మీరు మాట్లాడితే వాడికి ఆ ₹1 ఎక్కడ హట్ అయిందో వాడు అక్కడ పోయి న్యాయం దక్కించుకొని వచ్చిండు. అందరూ ఒకేలాగా ఉండరు. మాకెందుకులే అని తూడ్చి పారేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నా మీద వేసింది తూడ్చేది కాదు, జీవితం మీద మరకలు పడ్డాయి. అందుకే ఇంత గట్టి పోరాడుతున్నా. ఆయన మీద నాకు ఎలాంటి ద్వేషం ఉండదు. నంబర్ 1, ఆయన నుంచి ప్రేరణ పొందాలని చూస్తా. ఇంతమందిని ఎలా ఆకట్టుకున్నాడు, ఇంతమందిని ఎలా బైండ్ ఓవర్ చేయగలిగిండు అంటే ఒక భయంతో అధికారంతో జనాన్ని బానిసలుగా చేసిండు సిద్దిపేటలో. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఇది నిజం అని చెప్పడానికి సాక్ష్యం చెప్పాలనా? ఎంపీ ఎలక్షన్స్లో 60,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. ఓకే, ఎలా పడ్డాయి? నీ భయాన్ని తెంచింది నేను, నీతో ఏం కాదని చెప్పింది నేను. నువ్వే అంత సమర్థుడు అయితే, నువ్వే అంత గొప్పోడు అయితే, 30 ఏళ్ళ రాజకీయం అయితే, నువ్వే ట్రబుల్ షూటర్ అయితే నీకు ఎందుకు 65,000 ఓట్లు వచ్చినాయి? నీ రికార్డు ఇప్పుడు తెప్పిద్దామా? గూగుల్ చేయండి. మొత్తం గూగుల్ చేసి నాకు రేపు పొద్దుగాల మీరు చూపించాలి. ఎక్కడైనా 65,000 వచ్చినాయి. ఆయన స్టార్టింగ్ నుంచి నిలబడ్డప్పటికెళ్ళి 2004లో ఫస్ట్ మినిస్టర్ అయ్యి తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. అల్ల కూడా 65,000 రాలే. సార్ మీరు మెజార్టీ తగ్గించవచ్చు కానీ గెలుపునైతే ఆపలేకపోయారు కదా. అరే గెలుపు కేసీఆర్ కూడా మొదట సిద్దిపేటలో ఓడిపోయిండు అండి. ఫస్ట్ టైం ఓడిపోయిండు. ఓకే, ఆ తర్వాత ఓటమి చూడలే. నేనంతే మొదటిసారి ఓడిపోయినా, ఇక ఓటమి లేదు నాకు. నేను కూడా అదే అనుకున్నా. అంటే ఆ ఓటమి నాకు ఏం నేర్పించిందంటే ఎలా కొట్లాడాలో నేర్పించింది, ఎలా పనిచేయాలో నేర్పించింది. గెలిచి ఉంటే వేరేలా ఉండవచ్చు. ఆ ఓటమి కేసీఆర్ని ఒక గొప్ప నాయకుని చేసింది. ఆ ఓటమిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా నియోజకవర్గంలో ఉన్న కష్టాలు కన్నీళ్ళన్నీ సీఎం గారికి చేరవేస్తాం. సాధ్యమైనంత వరకు వాళ్ళ కోసం నిలబడతా. గెలుపు అనేది సెకండరీ, నేను పనిచేస్తున్నా అనేది ప్రైమరీ. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో చక్రధర్ గౌడ్కి బెదిరింపులు ఎక్కువ. సో వాళ్ళకి ఇచ్చినటువంటి బెదిరింపులకు భయపడడం జరిగింది. సో ఇప్పుడు అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా హరీష్ రావుకి ఇంకా చక్రధర్ గౌడ్ భయపడుతూనే ఉన్నాడా? ఒకటి, నేను భయపడినా అని మీరు అన్నారు. నేను భయపడితే బీఆర్ఎస్లో ఉండాలి కదా. ఒకటి చెప్పండి, నేను భయపడితే పోటీయే చేయొద్దు కదా. నేను భయపడి ఉంటే ఆయన మీద ఎలక్షన్లు అయిపోగానే ఎవడు చెప్పిండు నేను ఎలక్షన్ పిటిషన్ చేసిన? ఇప్పుడు రీవాల్యుయేషన్ ఉంటుంది. ఒకటి చదువుకున్నప్పుడు మనకి 100 మార్కుల పేపర్లో అన్ని ఆన్సర్లు తెలిసినప్పుడు, అన్నీ రాసినప్పుడు నీకు 30 మార్కులు వచ్చినాయి. నువ్వేం చేస్తావు? నీకున్న ఒక హక్కు రీవాల్యుయేషన్ అని ఉందా? అలాగే నేను వెళ్ళిన జరిగిన ఎలక్షన్స్ రాంగ్, ఇక్కడెక్కడో పొరపాటు జరిగింది, ఈ 30 years ఇండస్ట్రీ గాడు ఏదో మోసం చేసిండు అని డౌట్ వచ్చింది హరీష్ రావు మీద. సో నేను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన జనవరిలో. ఇట్ ఈజ్ రన్నింగ్. దాంట్లో ఎన్ని తప్పులు 2004 నుంచి ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను ఆర్టీఐ వేయబోతున్నా. 2004 నుంచి 2023 దాకా హరీష్ రావు పైన నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయి అవన్నీ తీసుకొస్తా. నువ్వు ఇప్పుడైతే మార్వలేడు చెప్పిన రికార్డ్స్లో. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ పిటిషన్లో నీవు ఎన్ని కేసులు చూపించినావు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లో చూపించినావు, నువ్వు డిస్క్వాలిఫై అయ్యేలాగా చేస్తాను నేను. అదైతే కక్షతో కాదు కదా, ఎవిడెన్సెస్ తోటే కదా. ఎలక్షన్ కమిషన్ చక్రధర్ చెప్తే వినదు కదా. సో నేను ఏ పని చేసినా విత్ పేపర్ విత్ ఎవిడెన్స్ చేస్తా. కక్షలతోటి చేసేది ఇదేం రాయలసీమ కాదు. అంటే ఒకవేళ కనుక మీరు టార్గెట్ చేసినట్టు ఏంటంటే పార్టీని చేయొచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీని చేయొచ్చు కదా. ఎందుకు హరీష్ రావుని ప్రత్యేకంగా ఎందుకు చేసినట్టు? ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరండి? ఎవరు ఎమ్మెల్యే? హరీష్ రావు. నేను ఆయన మీద పోరాటం చేయాలి, నా శక్తి సరిపోదు. కేసీఆర్ని నేను అనాలంటే నా శక్తి సరిపోదు. ఎందుకు చెప్పాలా? అది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. దాన్ని డీల్ చేయాలంటే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి అండ్ సో ఆన్ వీళ్ళ ద్వారా జరిగే పని. వాళ్ళ అనుభవానికి ఆయన అనుభవానికి మ్యాచ్ అవుతుంది.
నేను కొట్టలేను, హరీష్ రావు అనేటువంటి నేను కొట్టలేను అని నా క్యాపబిలిటీ అంత లేదు అనుకుంటే నేను కూడా వదిలేసేవాడిని. కానీ నేను తగ్గఫరే కొడుతున్నా ఆయన. అంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే నేను కూడా పెద్దవాడిని కావచ్చు అన్నటువంటి అది ఆ ఉద్దేశం అనుకోవచ్చా? అది ఫూలిష్ లాంగ్వేజ్, అది చాతగానోళ్ళు మాట్లాడతారు. అది పెద్దవాడోడు చిన్నవాడోడు ఎవడైనా పార్టీలో నెంబర్ 2గా ఉన్నాడు కదా బీఆర్ఎస్. అది వాళ్ళ పార్టీలో ఉన్నాడు, నా పార్టీలో నంబర్ 2 కాదు, నాకు నంబర్ 2 కాదు. మీ ముఖ్యమంత్రి కూడా అటు కేటీఆర్ని టార్గెట్ చేసి, సో అక్కడ కేసీఆర్ని టార్గెట్ చేసి రాజకీయాలు నడుపుతా ఉంటే చక్రధర్ గౌడ్ ఏమో ఒక వినూత్నంగా హరీష్ రావు మీద పడ్డాడు. అంటే హరీష్ రావు అయితే రాళ్ళు లేకపోతే కాళ్ళు. ఇప్పుడు అవసరమైతే రేపు మా రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కనికి కూడా రెడీగా ఉంటాడు ఆయన. ఓకే, అది అట్లాంటి బ్రీడ్ అది. సో ఆయనని పెద్దగా కూడా పట్టించుకోడు. కానీ పట్టించుకోకపోతేనే పరిశాను, పట్టించుకోవాలనే నేను ఒకరిని పట్టించుకుంటున్నాను పార్టీలో. ఓకే, ఇదో ఇవ్వాలని మీరే చూడండి, ట్యాపింగ్ అనేది చాలా దారుణంగా జరిగినాయి, కొన్ని వేల ఫోన్ నెంబర్లు జరిగినాయి. బట్ నేను అనేవాడిని హరీష్ రావుని ఫైండ్ అవుట్ చేసిన. ఆయనకు కంగారే లేకపోతే, నేను సింపుల్గా ఒకటి అడుగుతున్నా, ఆయన కంగారు లేకపోతే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోయిండండి. సరే నాకు హక్కు ఉంది పోయినాను, అలా A3 ఉన్నోని కూడా ఇడిపించుకొని పోయిండు. ఆడు ఇన్వెస్టిగేషన్ వచ్చిండో లేదో, లాయర్ వచ్చిండో చెప్పిండో తీసుకొని పోయిండు. ఎందుకంత కంగారు? నీ మనుషులు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నీ గుండెల్లో రైళ్ళు ఎందుకు పరిగెడుతున్నాయి అంటే నీ గురించి ఏదో చెప్తారనే భయం. ఇవాళ సోషల్ మీడియాలో పెయిడ్ క్యాండిడేట్స్ అంతా ఒక ఏది చక్రధర్ మీద 1,00,000 మందిని ముంచిండు. ఏం పీకిర్రా మీరు? మీ అధికారం ఉన్నప్పుడు ఏం పీకిర్రా అంటున్నా. అధికారం నీదైంది, నీకు నేను 1,00,000 మందిని ముంచినా అని తెలిస్తే నువ్వేం పీకినావు? అప్పుడున్న వ్యవస్థ ఏం పీకింది? పెట్టాలా లేదా కేసు బందోబస్తుగా? గాడిదలు కాస్తుర్రా? ఎందుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉందని అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఇంకా హరీష్ రావు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉందని అనుకుంటా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ఉందనుకుంటున్నా. మీరు ఆ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్. ఎందుకు ఇప్పటికి మీరు 14 నెలలు దాటిపోతా ఉన్నది మీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో. సో ఎక్కడ కూడా చకచకా జరిగినటువంటి పరిస్థితి కనబడట్లేదు కదా. ఇప్పుడు మీరే అంటున్నారు ఆ కేసులో ఉన్నటువంటి A3ని సైతం కూడా హరీష్ రావు మ్యానిపులేట్ చేసి తీసుకొని పోయిండు. సో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన హవేనే నడుస్తూ ఉంది, సో అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే నడిచింది. సో ఎందుకు వాళ్ళకి అడ్డుకట్ట వేయలేకపోతా ఉంది మీ ప్రభుత్వం అనుకోవచ్చు. గత ప్రభుత్వంలో పోలీసుల మీద ఎవడైనా వ్యాఖ్యలు చేసినా, ఎవడైనా కేసీఆర్ని గత ప్రభుత్వంలో ఈ యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టండి, కొట్లాడే వాళ్ళు నాలాంటి కొంతమంది పక్క పెడితే ప్రజలు ఎవడైనా ధైర్యంగా కేసీఆర్ మీద నోరెత్తిండా? ఎత్తితే ఆధార్ కార్డు సెర్చ్ చేసి వాని ఆధార్ కార్డు చింపేటోళ్ళు. అప్పుడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టుకున్నా, పెయిడ్ పెట్టి అది తిట్టు అని డబ్బులు ఇచ్చి తిట్టిపించిన మా ముఖ్యమంత్రి ఏమంటలేడు. వాడి అభిప్రాయం రా బాబు, నేనెందుకు మార్చాలి, నేను పని చేసుకుంటా పోతా, రేపు తిట్టినోడే మొక్కాలి, తిట్టినోడే దండం పెట్టాలి అని ఆయన పని ఆయన చేసుకుంటుండు. తిట్టిన వాళ్ళల్లో లోపలికి వేసుకుంటా పోలేం. మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏమన్నా అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్లతో పనే లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఎంతవరకు మరి మనం భంగపాటు పడతామా, కోర్టులో చివాట్లు పడతామా అని. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ గుండాలంటనే నాయకులన బీఆర్ఎస్ గుండాలంతా ఒకటై మైకులు పురమాయించుకొని కొంతమందికి డబ్బులు ఇచ్చి కొత్త యూట్యూబ్ ఛానల్ కొన్నారు మొన్న కేటీ రామారావు కొని, అవన్నీ గుంప ఆడబెట్టి డీసీపీని ఇచ్చేయాలి, ఏసీపీని ఇచ్చేయాలి. పీకేదేముంది? మీరు యాజ్ పర్ లా పోతున్నారు. విట్నెస్లు ఉన్నాయి కాబట్టి ముందు అడిగేసారు. ఒకటి అంటాడు మనం చిత్రవాద పెట్టిండు. చిత్రవాద పెడితే మీరు మాట్లాడేటోళ్ళ? చిత్రవాద పెడితే మాట్లాడతాడా అండి? ఒక్క దెబ్బ వేయలే పోలీసు వాళ్ళు, ఒక్క దెబ్బ కొట్టకుండా అడిగితేనే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కదా, మమ్మల్ని చిత్రహింసలు పెట్టి అన్నటువంటిది. పోలీసు వాళ్ళు కలవనీయకపోతే వీడు స్టేట్మెంట్ ఇచ్చేటోడు కాదు. నెంబర్ 1 పోలీసు వాళ్ళు తలుచుకుంటే, గత పోలీసు వాళ్ళు కనుక అదే మోడల్ ఇప్పుడు వాడి ఉంటే ఈ మీడియా ముందుకు రాకపోదు. యాజ్ పర్ లా వెళ్తున్నారు. అతను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పే స్వేచ్ఛని ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా అండి, దాంట్లో నేను ఇది చూపించదు యాక్చువల్గా, బట్ మీరు ఈ మాట అన్నారని చెప్తా, చిత్రవాదులు అన్నారని. ఇప్పుడు మేమే చిత్రవాద పెట్టాలనుకుంటే మీరు చూడండి, అరెస్ట్కి ముందు ఈ అబ్బాయి వచ్చిండు, మీరు జూమ్ చేసి తీసుకోండి. ఈ అబ్బాయి వచ్చి, ఇతని పేరు పరశురాములు.
ఆ ఆఫీస్ అంతా మీదేనా ఆఫీస్? ఇది సిద్దిపేటలో నా ఆఫీసు. ఓకే. మీరు చూడండి, ఆ అబ్బాయి వచ్చి ఎందుకు కాళ్ళ మీద పడాలి, ఎందుకు కాళ్ళ మీద పడాలి, తప్పు అయిపోయింది, నేను ఒకటి చెప్తే చేసిన, A3 చెప్తే నేను చేసిన అని వాయిస్ ఉంది దీంట్లో. ఓకే. ఎవ్రీథింగ్ ఉంది, డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఇది. నేను ఎవడు రమ్మన్నాడు ఆఫీస్కి, నువ్వు ఇలా మాట్లాడిన ఆడియో మొత్తం ఉన్నది చూడండి. ఓకే. అంటే మీరు చెప్పండి, నేను విట్నెస్ ఒక్కటండి, విట్నెస్ ఉంటేనే మాట్లాడతాం. మేము కూడా అవలగాలం కాదు, మేము కోర్టు మీద నమ్మకం ఉంది, అందుకే పోలీసు వాళ్ళు వినకపోతే కోర్టుకు పోయి కేసులు చేయమని చెప్పిన. ఓకే. ఇవాళ RS ప్రవీణ్ అంటాడు 3 తారీఖు అయిందట కేసు. ఎప్పుడు? డిసెంబర్ 3కి అయిందట. డిసెంబర్ 1కి అయింది కేసు. నీకు సబ్జెక్టు తెలియదు. దాసోజు శ్రవణ్ ఏమంటాడు, ఒక ఊరు పేరు లేదట. ఆ బల్పు మాటలు, కావురం మాటలు, ఊరు పేరు ఎవరికి లేదు, నీకు లేదు, నువ్వెంత గొప్పోడివి, నీకు ఎంత మంచి భవిష్యత్తు ఉండే, పోయి దొంగలు అలుతువి, అంత రెడీ అయింది, తినేటప్పుడే మనం పోసుకుంటావు, నీ జీవితమే అంత. నువ్వు ఆడ కూర్చొని ఊరు పేరు ఎవరికి లేదు, నీకు లేదు. రైతులను పోయి అడుగు, ఒక్క మాట చిన్న కోడూరు నంగునూరు పోయి చక్రధర్కి ఇట్లాంటి వాడాను, వచ్చేటప్పుడు చెప్పుల దండతోనే వస్తారు. ఓకే. మీరు నిన్న మొన్న ఇన్సిడెంట్ చూసే ఉంటారు, భూపాలపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ, రాజలింగం హత్యకు సంబంధించినటువంటి దాంట్లో. సో రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క హస్తం ఉంది. సో ఆయన చంపడానికి ముఖ్యమైనటువంటి కారణం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నటువంటి దానిపైన ఆయన హైకోర్టును ఆశ్రయించడం. సో రకరకాలైనటువంటి సందేశాలు ఇస్తున్నటువంటి తరుణంలో ఆయన హత్య చేసిందన్నటువంటి ఆరోపణలు బాగా వినపడతా ఉన్నాయి. సో నెక్స్ట్ చక్రధర్ గౌడ్కి ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమైనా భయం అనిపిస్తూ ఉన్నదా? నెక్స్ట్ నేనే టార్గెట్ కావచ్చు అన్నటువంటి అభిప్రాయం ఏమైనా మీ దాంట్లో ఉందా? అట్లా ఏం భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడు కరోనా చచ్చిపోయాడు కదా, నేను కరోనా చచ్చిపోతాను, అందరం సమాజంలో బతికినంత మాత్రాన ఒక్కొక్కరి ఆయన జాగ్రత్తగా లేడు. నెంబర్ 1 ఆయన మంచితనం ఏంటంటే ఆయనంత రాజలింగం అంత మంచిది కాదు. నేను ఆయన సౌమ్యుడు కావచ్చు పాపం, ఎవడేమంటాడులే అని వెనకకు తిరగకుండా చూసుకొని పోయాడు. నా ఒళ్ళంతా కళ్ళేసుకునే తిరుగుతుంటాను నేను. సో హరీష్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు, శత్రువుని అంచనా వేయడంలో నేను తిట్ట. అంత దమ్ముంది కాబట్టే సిద్దిపేటలో ప్రచారం చేయగలిగిన, రక్తపు సుక్క కింద పడకుండా, రాయి గాల్లో ఎగరకుండా ఎలక్షన్స్కి వెళ్ళొచ్చిన వ్యక్తిని నేను. ఎవడైనా దాడి చేస్తే దానికి ప్రతి దాడి ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. వాళ్ళను దాడి చేసినట్టు నేను కొన ప్రాణం మీద అయినా కానీ స్టేట్మెంట్ ఇచ్చి చచ్చిపోయే రకం నేను. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దాడులు చేసేటోళ్ళు ఎవరు చిల్లరగాలి చేస్తారా పని. ఆయన చంపి సాధించింది ఏముంది? ఇవాళ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదా? లోతైన విచారణ జరగాలి. మీరు ఆలోచించండి, ఇది చాలా పెద్ద విషయం. చాలామంది రాజలింగం గారి హత్య గురించి ఎవడు మాట్లాడతాడు కానీ అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటా ఉన్నారు హరీష్ రావు. ఏమైనా నైజం ఏందండి, అది అదే బ్రీడ్ అంటున్నా. నేను ఏం చెప్తున్నా, మీకు కనబడకపోతే మీకు ఆ పని లేదు కాబట్టి ఆయన నా పర్సెప్షన్తో కూడా. మేము లోకల్లో తిరుగుతాం, ఆయన ఒక చాలా వరస్ట్ బిహేవియర్ ఉంటుంది వారిది. ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో సో మీరు December 3 రోజుగా ఫస్ట్ రోజు మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంతకంటే ముందు హరీష్ రావు పైన నాకు ప్రాణభయం ఉందనో, నన్ను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ ఫిర్యాదులు ఏమైనా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి దాఖలు? 19వ తారీఖు 6వ నెల 2024 ఓకే డీజీపీ గారికి ఇచ్చిన. చూపించమంటే చూపిస్తాను. ఎందుకు అంత భయం ఎందుకు ఉంది? అప్పుడు భయమే ఉందండి, చెప్పాలి. ఎవడో సమాజానికి తెలియద్దా? అనామకుండానే చచ్చిపోతావు, ఎవడో తెలియద్దా? ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటే నాకు అర్థం కాదు. నీ సాగు కారణమైన పేరే రాయ వల్ల. ఎందుకు ఆ బతుకు, ఎందుకు ఆ సాగు? నిన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టిండో మన సమాజంలో దొంగగా చూపియాలా లేదా? చనిపోతున్నాం అని లెటర్ రాయకుండా బద్ధకంతో ఊరేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన దానికి మనల్ని ఇబ్బంది పెట్టిన వాడు ఎవడో సమాజానికి సాక్ష్యాధారాలతో ఇచ్చి పోవాలి. సో ఆ క్రమంలోనే రేపు ఈ హరీష్ రావే కారణం నాకేమన్నా అయితే అని చెప్పేసి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఈజీగా ఉంటుంది, మంచైనా చెడైనా అని వాళ్ళకు హింట్ ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్తగా ఇప్పుడు కొంచెం అంతా రెడీ చేశాను. సీఎం గారు ఇట్లా బిజీ ఉన్నారు. ఒకటి సీఎం గారికి ఇవ్వాలి, ఎందుకంటే హోమ్ ఆయన దగ్గర ఉంది కాబట్టి సీఎం గారికి ఒకటి, డీజీపీ గారికి ఒకటి, మా కమిషనర్ స్థానికంగా ఉండే కమిషనర్ గారికి ఒకటి ఇస్తాను.
రక్షణ కల్పించమని అడుగుతా. అది నా ప్రాథమిక హక్కు. ఖచ్చితంగా కల్పించాలి. నేను ఎవరి కోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం చేస్తున్నా. ఇంత టఫ్గా కొట్లాడుతున్నా. మీరు స్టేట్ మొత్తం ఎతకండి. ఈ టైంపాస్ కామెంటర్ గాళ్ళు, పేటిఎం గాళ్ళని పక్కన పెడితే నిజంగా ఇవాళ పాశం యాదగిరి గారు నన్ను పిలిచి ఛాయ్ తాగిపించి బాగా ఫైట్ చేస్తున్నాను అప్రిషియేట్ చేసాడు. ఎందుకు? సమాజంలో ఎవరిని దూలవాడు గోక్కోదికే టైం లేదంటే నువ్వు సమాజం కోసం కొట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళు ఉండాలి అనే ఒక బలాన్ని ఇచ్చిండు ఆయన. చిట్ట చివరికి ఆర్ కృష్ణయ్య గారు పిలిచి ప్రశంసించారు. మందకృష్ణ గారు నీకు ఏదన్నా కావాలంటే నేను ఉంటా అన్నాడు. వీళ్ళంతా ఎవరండి? సమాజం కోసం పాటుపడే వాళ్ళే కదా. సో అలాంటి వాళ్ళ ధైర్యం నా లోపల ఖచ్చితంగా ఉంది. చివరిగా హరీష్ రావుని పబ్లిక్ ముంగట దోషి అన్నటువంటి నిలబెట్టేటువంటి ప్రయత్నం చక్రధర్ గౌడ్కి ఉందని చెప్పేసి ఏమైనా భావించవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన మాట్లాడే భాష వింటే అది కూడా తెప్పిస్తా ఒకసారి. ఎందుకు సౌమ్యంగా కనబడతా తెల్లటి బట్టలు వేసుకున్నాడు సౌమ్యుడు అవుతాడా అన్ని? ఆయన నోరు తెలుసా మీకు? ఆయన భాష తెలుసా మీకు? ఏం బాధపడకండి, ఇట్లా మాట్లాడుతుండని కాదు, విత్ సాక్ష్యాలు నేను చాలా ఉంటాయి మా దగ్గర, మేమే ఎందుకులే అని వదలం. కానీ ఆయన మాట్లాడే భాష ఇప్పిస్తా బయటికి. అప్పుడు మీరు చెప్పండి ఎంత సౌమ్యుడు. ఎందుకు మరి ఆయనతోటి తిట్లు పడ్డటువంటి వ్యక్తులే కావచ్చు, ఆయన పెట్టేటువంటి టార్చర్ని తట్టుకోలేనటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ఇక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి వస్తారండి. ఇప్పుడు వస్తారు, ఇక మీదట వస్తారు. ఒకప్పుడు మీరు రప్పిస్తారా మీరు? ఖచ్చితంగా నేను ఇప్పుడు మనం రప్పేయడం కాదు, అవకాశం దొరకట్లేదు వాళ్ళకి. ఎందుకని ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు లేదు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా. చెప్తా వినండి, ఊర్లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒకప్పుడు పెన్షన్లు రావు, కళ్యాణ్ లక్ష్మి రాదు, వాని ఇంటికి చుట్టాలు కూడా రారు. అట్లుంటుంది పరిస్థితి ఒకప్పుడు కదా. ఒకప్పుడు ఆ భయాన్ని మెల్లమెల్లగా తీసేయాలి. ఒక రోజుతో అయ్యేది కాదు. కాలక్రమేణా ఈయన నిర్వీర్యం అయిపోతున్న కొద్దీ వాళ్ళకి శక్తి పెరుగుతుంది. దానికోసం ఆ మధ్యలో నేను వాళ్ళని యాక్టివేట్ చేయాలి, స్థానిక సంస్థలతోటి వాళ్ళని కొంత అజ్జేద్దామనే ఆలోచనలో ఉన్న చక్రధర్ ఇప్పుడు ఏమంటారు అంతటా చక్రధర్ గట్టిగా నిలబడతాడు. ఏదన్నా విషయం ఉంటే మేము ఆయన నమ్ముతామంటారు. మన సిద్దిపేటలో మిమ్మల్ని అందరూ నమ్ముతా ఉన్నారు ఇప్పుడు చక్రధర్ గౌడ్ని. సో మీ పైన కూడా రకరకాలైనటువంటి నిందలు, సో అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా సరే ఎవరు వెనకాల చేసిందనేది నేను చెప్పలేను. కానీ సో అటువంటి ప్రచారం కొనసాగిన తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్రధర్ గౌడ్ వెనకాల ఉన్నారని ఏ విధంగా భావించవచ్చు? ఎందుకు? చక్రధర్కి ఈ షోకులే ఉంటే ఈ బీఆర్ఎస్ అనే కలిసేటోడు ఆ దొంగలతోటి. మా ఊర్లో బీఆర్ఎస్ ఎలాంటి పార్టీయో అందరికీ తెలుసు. అది చెప్పకూడదుగా, ఈ గలీజ్ అయిపోతుంది. ఈ ఆడవాళ్ళని వాడుకొని ఆడవాళ్ళ జీవితం నాశనం చేసి ఇలాంటి సంస్కృతి నాది కాదు. ప్రతి లోపల అక్క చెల్లె చూస్తా. అందుకే కదా అంతమంది రైతులు చనిపోతే వాళ్ళ భార్యలకు పాపం ఎక్కడో మూలకున్న వాళ్ళని తీసుకొచ్చి ₹1,00,000 ఇచ్చి పాల వ్యాపారం పెట్టించిన, దుకాణాలు పెట్టించిన, ఈ ఏది చిన్న చిన్న వాళ్ళకి సాధ్యమైన కాడికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసిన. ఏమైనా ఆశించారా? అవును, మంచి ఆశించిన వాళ్ళ నుంచి. రాజకీయాల్లోకి నేను అడుగు పెట్టబోతున్నాను కాబట్టి వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండి వాళ్ళు దీవిస్తూ ఉండాలి. నాలాంటి చక్రధర్లు ఒక 100 మంది కొత్తగా రావాలి. ఓకే, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసిన, చక్రధర్ లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసిన. అరే చక్రధర్ బాగా చేస్తుండే, మనం కూడా చేద్దాం. బీయింగ్ హ్యూమన్ ఖచ్చితంగా చేయాలి ఫర్ ద సొసైటీ, పే బ్యాక్ టు ద సొసైటీ. ఇలాంటివి నేను ఆశించినప్పుడు ఇప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నవాడు అలాంటి కేసులు పెడతాడు. వాళ్ళకి ముండల షోకు ఉంది కాబట్టి చక్రధర్ కూడా ఉంటుందేమో అనుకొని ఆ కేసు పెట్టిర్రు. అది వర్కౌట్ కాలే. ఉద్యోగులను ముంచిండు, అది వర్కౌట్ కాలే. ఇంకేదో కిడ్నాప్ అన్నాడు. చూడండి, వాడు దునియా కేసులు పెట్టినా నిన్న ఆత్మస్థైర్యాన్ని చంపుకోలే. ఇంకా రాడ్లాగా తయారైపోయి గట్టిగా బయటికి వచ్చేసిన. భయం అనేది బాడీలోకి వెళ్ళి తీసి పారేసిన. ఎప్పుడో గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలోనే మీరు ₹1,00,000 చెక్కులు, మీరు ₹1,00,00,000 డబ్బులు, మీరు 10 కోట్ల రూపాయలు మంచి ₹10 కోట్ల మీరు రైతులకు అక్కడ ఎవరికైతే రుణమాఫీ లేకపోతుంటే డబ్బులు రైతుల కోసం మీరు కష్టపెట్టడం జరిగింది. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రైతులకి మీరు ఇప్పటి వరకు సాయం చేసినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయి? పోస్ట్ చేస్తలేము, అన్నీ జరుగుతున్నాయి. నియోజకవర్గం పోతే అన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు ఒక చావుకి 10,000 ఇస్తా, ప్రతిరోజు. ఓకే, మన దగ్గర చనిపోయారంటే చక్రందకు ఫోన్ వస్తుంది. ఒకప్పుడు ఇక ₹1,00,000 ఇస్తలేం కావచ్చు.
అలాంటి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ప్రభుత్వం ఇయ్యలే, 25,000 కూడా ముష్టిలాగేసింది, అది కూడా వేయలే అండి. మెసేజ్ వచ్చేది, డబ్బులు పడకపోదు. సో మీ సిద్దిపేటలో ఇప్పటి వరకు మీరు ఏదైతే రైతుల కోసం కొట్లాడడం జరిగిందో, రైతులు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఏదైతే భావించిందో, సో రైతుల కోసం ఇస్తానన్నటువంటి రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మీ సిద్దిపేటలో అమలు అవుతుందా? మీ ప్రభుత్వం ఉంది కదా. పూర్తి స్థాయి అనేది ఎక్కడా జరగదు. నంబర్ 1, ఒక 100%లో ఎక్కడో ఒక దగ్గర టెక్నికల్గా మా సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని అబ్స్టాకిల్స్ వస్తుంటాయి. అవి క్లియర్ చేయడానికి మాలాంటి నాయకులు ఉంటారు. వాటిని ఎక్కడ ఇబ్బంది వచ్చిందో మేము రెక్టిఫై చేసుకుంటాం. 100% అయింది అని ఎవడ అయ్యే కాడికి అయింది. పీపుల్ ఆర్ 70-80% పీపుల్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలా ఫ్రీ బస్సును చీప్గా తీసి పారేస్తారు. వానికి బలిసి మెర్సిడీస్ కింద పెట్టుకున్నాడు ఎవడైనా ఫ్రీ బస్సును తీస్తాడు. ఒకప్పుడు బస్ టికెట్కి పైసలు లేకుండా, టికెట్ కొట్టకుండా టెన్షన్గా ప్రయాణం చేసిన ఇదే హైదరాబాద్లో 3,000 జాబ్ చేసినప్పుడు మాకు తెలుసా బాధ ఎట్లుంటుందో. ఇవాళ ఫ్రీ బస్ అనేది ఒక గొప్ప ఆలోచన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. ఒక సగటు ఆడపిల్ల సిద్దిపేట నుంచి హైదరాబాద్లో జాబ్ చేయడానికి 1.5 గంటల ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో టికెట్ 100 రూపాయలు ఉంటే నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు, దాదాపుగా 5 ఏళ్లలో 1,50,000, 1,50,000, 1,70,000, 1,80,000 రూపాయలు ఆమెకి సేవ్ అవుతున్నాయి. మీరు ఇది చూసుకోవాలి. ఆమె ఇక్కడ వచ్చి ఉంటే తిండికి రూమ్కి కష్టం ఉండేది. ఇవాళ అప్ అండ్ డౌన్ చేస్తుంది ధైర్యంగా. అది చూడాలి. అది వదిలిపెట్టి నెత్తులు సిగలు పట్టుకున్నాయి, కొట్టుకున్నాయి, ఏందండి ఎటు చూపిస్తుంది? మంచి చూపియండి. సో రేపు మీరు ఒకవేళ కనుక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినట్టయితే డైరెక్ట్గా వెళ్ళేటువంటి ఫెసిలిటీ చక్రధర్ గారు అడుగుందా? డైరెక్ట్ అంటే అందరి పోయినట్టే పోవాలి. ఇక ఈసారి అడుగుదాం అనుకుంటాం ముఖ్యమంత్రి గారిని. అన్నయ్య మరి ఎప్పుడన్నా వస్తే జర తక్కువ లోపల తీసుకునేటట్టు చూడు. అంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అలౌడ్ చేయలేదు, అట్లా గడిల పాలన అని చెప్పేసి మీలాంటి వాళ్ళు అన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ దగ్గరికి, సో మొన్ననే మనం గుమ్మడి నరసయ్య గారిని మనం చూడడం జరిగింది. 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పరిస్థితి. సో గద్దర్ను అవమానించినటువంటి కేసీఆర్ అయితే ఏదైతే గద్దర్ను అవమానించిండో, ఒక సీనియర్ నేత అయినటువంటి గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడం. సో ఏం జరుగుతూ ఉన్నది? ఈ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి జనాలంతా నమ్మిన తర్వాత కనీసం లోపలికి పంపించకుండా ఈ విధంగా అవమానించడం ఏంటి అసలు? ఇప్పుడు గద్దర్ గారిని కేసీఆర్ గారు రానియకపోవడానికి స్పష్టమైన కారణము, నా అనలైసిస్ కరెక్ట్ అయితే, ఆ టైంకి కేసీఆర్ మందు కొట్టి ఉంటాడు. గద్దరు పోతే వాసన వస్తుంది, గద్దరు ఈ వాసన గమనిస్తాడని లోపల రానియాలి కేసీఆర్. కానీ మా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేబీ రీచ్ కాలేదు కావచ్చు. సో ఈ విషయాన్ని నేను కూడా ఒక విషయం ఏమంటా, మీడియాకి మనము ఈ స్కోప్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇంత ఉంటే ఇంత చేస్తారు. సో మనమే వారిని ఒక్కసారి గుమ్మడి నరసయ్య గారిని పిలిపించుకొని, ఏదో మాది తప్పు జరిగి ఇట్లా మిస్టేక్ జరిగింది అని చెప్పి వారికి కావాల్సిన సమయం ఇచ్చి వారి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి ఇదే మీడియా ముందట వారితోటి ఒక బయట ఇప్పిస్తే ఈ చాలా వరకు అందరు నోర్లు మూయించిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను. దీన్ని మనం కనుక నిర్లక్ష్యం చేస్తే, ఇది ప్రోలాంగ్ పోతే రేపు ప్రజలకి రాంగ్ సంకేతాలు పోతాయి ఖచ్చితంగా. సో మరోసారి అడుగుతున్నాను, సరే ఇది రెండోసారి రిపీట్ మళ్ళీ. సో అంటే ఒకరే వచ్చిందా, లేకపోతే భయంతో ఏమన్నా ఇంకా గన్మెన్లో లేకపోతే స్పెషల్ ఫోర్స్ను అట్లాంటిది ఏమైనా తీసుకురావడం జరిగింది? సో ఎందుకంటే పదే ఇవే వార్తలు చక్రధర్ గౌడ్ గురించి. అంటే నెక్స్ట్ టార్గెట్, సో ఇది మరి లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందా లేకపోతే ఇంకేదనేది కాదు, అంటే ఆ భయంతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు 2-3 స్టేట్మెంట్లు చూసిన తర్వాత ఇది నెక్స్ట్ నేనే కావచ్చు, నెక్స్ట్ టార్గెట్ నేనే కావచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది కాబట్టి చెప్తాను. సో స్పెషల్గా ఏమన్నా మాకు గన్మెన్లు కావాలనో, నాకు ప్రాణానికి ఇబ్బంది ఉన్నదన్నటువంటి దానిపైన ఏమైనా లెటర్ రాసి డీజీపీ గారికి లేకపోతే ముఖ్యమంత్రికి ఏమైనా రాసి ఏమైనా స్పెషల్గా 1-2 గన్మెన్లు ఏమైనా ప్రొవైడ్ ఏమైనా చెప్పించుకోగలిగారా ఇప్పటివరకు? ఏమైనా ఇప్పుడు ఒకటి చెప్తాను, ఎంతమంది గన్మెన్లు ఉన్నా పైటాల రవిని చంపాలనుకున్నారు, చంపినా లేదా? అడిగింది చెప్పండి, చంపారా? సో సావు మనదైనప్పుడు ఏది ఆపదు, బట్ మన ప్రికాషన్ మనం తీసుకోవాలి. నేను ఇప్పటి వరకు అయితే ఫలానా సెక్యూరిటీ కావాలని గతంలో ఇది 6వ నెలలో అడిగిన, అప్పుడు డీజీపీ గారు మారిపోయారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా, ఖచ్చితంగా ఒకరిని
అదే స్టైల్కి పెట్టుకొని తిరగాలి అనుకుంటే నేను ఈ పాటికి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నట్టుంది కదా. ఇంత కొట్లాడిన ఇద్దరు గన్మెన్లను తెచ్చుకోలే కానీ అవసరం లేదు. అది అవసరమైనప్పుడు నేనే తెచ్చుకుంటా, నేను అడుగుతా. నేను ఒంటరిగానే వచ్చినా, ఒంటరిగానే తిరుగుతున్నా. నిన్న రాత్రి మా ఏరియాలో ఒక మూల మీద ఉన్న పానీపూరి సెంటర్ దగ్గర పోయి పానీపూరి కూడా తిన్నా. ఇప్పుడు ఈ మూల మీద నిలబడి 10 నిమిషాలు ఛాయ్ కూడా తాగొచ్చిన. నాకు ఎవడో వచ్చి పీక్తాడని నేను భయం లేదు. బట్ నాలాంటి గొంతుకలు సమాజంలో నేలరాలినప్పుడు కొట్లాడే వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం చచ్చిపోతారని మా భయం, అంతే. మేము చచ్చిపోతాం అది కాదు. అది అరే అంత మొండోనే కథం చేసిరు, ఇంత కష్టంరా, మనకు ఎందుకు వచ్చింది గొడవ అని ఈ పిరికితనం మా చావుల వల్ల జరిగే ఒక ఉద్భవిస్తుంది. ఏది ఒక కొత్త భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయాన్ని క్రియేట్ కాకుండా ఆపాలంటే మాలాంటి వాళ్ళు మొండికి బతకాలి, అంతే. దానికోసం రేపు జరగనున్నటువంటి అంటే ఈ తుది తీర్పులో ఒకవేళ చక్రధర్ గౌడ్ గారికి వ్యతిరేకంగానో లేకపోతే ఉంటే ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు కాబట్టి పోలీసులు సో ఈ కేసుని మేము కొట్టేస్తున్నాం అన్నటువంటి అభిప్రాయం కనుక కోర్టు వచ్చిన తర్వాత సో ఏంటి ఇప్పుడు చక్రధర్ గౌడ్ ఫెయిల్ అయినట్టేనా? ఇప్పుడు ఈ కేసు గురించి 1 మినిట్లో సింపుల్గా చెప్తా. అన్ని పేపర్లు హరీష్ రావుకి ఊరట ఊగిసలాట అని రాస్తారు. నేను చెప్తా వినండి. మా అడ్వకేట్ ఆ టైంకి అవైలబుల్ లేకపోవడం వల్ల మేము టైం అడిగిన 3 తారీఖు దాకా. దానికి జడ్జి గారు ఏం చేశారు, సరే మీరు అడిగిన సమయం ఇస్తాను, అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ కూడా ఆపేయండి. అలా ఆపడంతో ఇక ఇంకొకసారి వీళ్ళు టైం అడగరు అనే ఒక విషయానికి వారు 3 తారీఖు ఇచ్చారు. మొన్న మేము మళ్ళీ అప్పీల్ చేసుకుంటే 27కే ఇదే నెల 27 తారీఖు దాన్ని తగ్గించారు డేట్ని. మార్చి 3 కాస్త 27 ఫిబ్రవరి. దానికే ఈ న్యూసోడు వాడు వీడు ఇడిచిపెట్టేసారు. దాసోజు శ్రవణ్ అంటాడు జడ్జి అట, ఈయన ఇంటికి వచ్చి చెప్పిండట, ఏమేం లేవు ఇదంతా ఉత్తిదే అని. ఎవరు చెప్పారు? నువ్వు నిరూపిస్తావు వాళ్ళు చెప్పినట్టు. కొంచెమైనా ఆలోచన ఉండాలి. అది బుక్ రిఫర్ చేసుకొని రావాలి. ఏది పడితే అది మీ బాస్ అంటే తాగి ఉంటాడు, నువ్వు తాగుబోతూ కాదు కదా. ఏం మాటలు అవి చెప్పిండు ఆయనకి జడ్జి వచ్చి ఈ కేసులో ఏం లేదని. అవి ఏం చెప్పలేదండి. 3 తారీఖు దాకా స్టే అన్నాడు. స్టే అంటే అప్పటిదాకా ఆపేయండి అన్నాడు. వీళ్ళు ఏదో ఇప్పుడే బిగ్ రిలీఫ్ వచ్చినట్టు. ముందుంది ముసళ్ళ పండుగ. మీ హరీష్ రావుని చెంచల్ కూడా జైలుకి పంపేదాకా నేను ఊరుకోను. పోలీసులు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏం కొడతలేరు చంపుతలేరు. న్యాయంగా ధర్మంగా మీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఏడున్నారు. సిగ్గుండాలే. చెంచల్ కూడా జైల్లో బాత్రూములు కడుగుతురు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ పోలీసింగ్ కరెక్ట్ ఉంది, ఈ హోమ్ మినిస్ట్రీ కరెక్ట్గా ఉంది, రేవంత్ గారి దగ్గర ఉన్నది, పర్ఫెక్ట్గా నడుస్తుంది. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతా. ఉన్న జాగా అమ్మేస్తా, ఒకటి మీకోసమే పెడతా, అర్థమైందా? అంతేగాని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరికైనా కానీ జైలు అన్నా కేసు అన్నా ఎవరికైనా కొంచెం భయం. ఎందుకంటే ఫ్యామిలీని ఉన్నటువంటి వాటన్నిటిని వదిలేసి కేసుల పాలవ్వడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సో హరీష్ రావు కూడా ఒకవేళ నిజంగా భయమైనట్టయితే ఉంటే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులతో నేరుగా ఎప్పుడైనా చక్రధర్ గౌడ్తో ఎందుకులే చక్రధర్ సో కలిసి ఉందాం, ఈ కేసును విత్డ్రా చేసుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని ఎప్పుడైనా మీరు ముందు వ్యక్తం చేసిందా? ఇప్పుడు చాలా వస్తాయి అట్లా చాలా వస్తాయి. ఇప్పుడు నా మంచి కోరుకునే వాళ్ళు కూడా ఆయన దగ్గర పోయి అనా వద్దుతి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడు నా మంచి కోరుకొని ఆయన లోపల నా మీద కోపం తగ్గియడానికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే, పోంతి అన్న అవసరం లేదు, నేను చక్రగారితో మాట్లాడుతా తీ అంటారు. అది తప్పు కాదు. అది వాడి అభిప్రాయం, నేను ఎందుకు తప్పు కొట్టాలండి? 2 వర్గాల మధ్య విద్వేషాన్ని తగ్గించాలనుకుంటుండు. ఓకే, ఏదో డబ్బుకో దేనికో లొంగడం కాదు. నాకు కూడా వచ్చి చెప్తారు, అన్న హరీష్ని వదిలేయి. నాకు చాలా దగ్గర వాళ్ళు చెప్తారు, వదిలేయి, గవర్నమెంట్ పోయింది కదా, మావాడు బాగా టెన్షన్ పడతాడు, చిరాకు పడతాడు, వదిలేసేయంటే. నా ఇంటిని, నా కుటుంబాన్ని బజారుకి వేసిన రోజు ఎటు పోయారా మీరంతా? ఇవాళ హరీష్ రావుని ఇట్లా అంటేనే మా హరీష్ రావుని గుంజలాడుతుండు చక్రధర్ అంటుండు ఒక్కొక్కడు. ఆ రోజు నా కోసం ఎవడు నిలబడ్డాడు ఈ సమాజంలో? 1200 మందిని చంపిండు, సిగ్గు లేదు. ఈ రాష్ట్రాన్ని కాళేశ్వరాన్ని కలెక్షన్గా మార్చుకున్నాడు. రైతు బీమా, రైతు బంధు డబ్బులన్నీ కొట్టేసిర్రు. ఇన్ని స్కాములు ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ చేసిండు. ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడ్డానికి ఇవాళ ఇంతమంది డబ్బే తింటారా? మంచి చేసే వాళ్ళకి లేదా?
నన్ను సమాజంలో ఇప్పటికీ కామెంట్స్లో చాలామంది నన్ను చాలా వరస్ట్గా తిడుతుంటా అనుకుంటా, వాడు అదే జాతికి చెందినవాడు, వాడు అదే జాతి అంటే బీఆర్ఎస్కి ఒక జాతి ఉంది, బీఆర్ఎస్ వాడు నువ్వు మంచిగా బీఆర్ఎస్ అంటే అంతే, అది వాళ్ళ పరిస్థితి. సో చిట్ట చివరి వరకు కూడా కాంప్రమైజ్ అసలు గారా? ఎందుకు కావాలండి, దేనికి కాంప్రమైజ్ కావాలి? మీ ప్రాంత వ్యక్తి అంటున్నారు కదా, మా నియోజకవర్గ వ్యక్తి అని అంటూ ఉన్నారు కదా, సో సారీ చెప్పినా కానీ మీరు అసలు కాంప్రమైజ్ అటువంటి పరిస్థితి ఉండదు అసలు? ఉండదు. ఎందుకు సారీ అండి, ఆయన చేసింది ఏమో క్షమించే నేరాలా? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. నీకు నిజంగా ధైర్యం ఉంటే, సత్తా ఉంటే ఎలక్షన్లకు రా, ఎలక్షన్లలో హెల్దీగా కొట్లాడదాం. చలో తూకిత్నా అంటే తూకిత్నా అనాలి. అది వదిలిపెట్టి వాని మీద పూరీల కేసు పెట్టుర్రి, వందాల డ్రగ్స్ ప్యాకెట్ వేయర్రి, వందాలు ఇది చేయర్రి, అది మగతనం కాదు, అది మగతనం కాదు. చక్రధర్ మగోడు, అందుకే ఇప్పటిదాకా నిలబడ్డాడు, ఇప్పటిదాకా కొట్లాడుతుండు. నేనే నిజంగా చక్రధర్ అమ్ముడు పోతే ఈ కేసు తెర మీదకి రాదు, అసలు నేనే తెర మీదకి రాదు. ఏ అమెరికాలో సెటిల్ కాకపోదా, ఈ ప్రజలేంది రైతులేంది వీళ్ళంతా నాకు ఎందుకురా బాబు అని ఈయన దగ్గర అందరూ ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. పెద్ద ప్యాకేజ్ అందుకొని పోతే నన్ను అడిగినాడు ఎవడు ప్రశ్నిస్తాడండి? మీరు చెప్పండి. అంటే నా తెలివి నాకుంది, మనం సమాజంలో మనల్ని నమ్ముతారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ఓకే అనే ఒక భావనతోటి ఇంత పనిచేయడం తప్ప. హరీష్ రావుకి ఒకటే మాట చెప్తా, 30 ఏళ్ళ రాజకీయం నీకు ఏం నేర్పించిందో నాకు తెలియదు, కానీ నేను నీకు చెప్తా విను. ఇప్పుడు వినడానికి కూడా ఆయన ఈగోయిస్టిక్, గోల్డెన్ స్పూన్తో పుట్టినా అనుకుంటాడు, రబ్బర్ చెప్పులతోటే వచ్చిండు. ఇప్పుడు అహంకారం అణువు ఉంటుంది. ఒకప్పుడు అంగి ఇస్త్రీ లేదు, గుర్తుపెట్టుకో, ఆ రోజులు గుర్తు చేస్తా నీకు. 2004లో నేను ఆయన అభిమాని ఉండే, ఎవరికి తెలియదు ఈ విషయం. 2004లో నా ఫేస్బుక్ లాస్ట్ చూడండి, ఇప్పటికీ డిలీట్ చేయలే. ఎందుకు చేయాలి? అది అభిమానంతో పెట్టినాం. ఇలా రూపురేఖలు మార్చడం నాకు ఇష్టం లేదు. నేను అభిమాని అయినా తర్వాత నువ్వు దొంగ అని తెలిసి నీ మొగుడినైనా. సో ఈ చంపడాలు, ఈ బెదిరించడాలు కాదు, లా ప్రకారం పోయినప్పుడు లా ప్రకారం రా. నేను నీ ఇంటి మీద రౌతిసురుతా, నువ్వు నా ఇంటి మీద రౌతిసురు, నో ప్రాబ్లం, టిట్ ఫర్ టాట్ ఇవ్వు. అంతేగాని నువ్వు రాను దిగజారుతూ నా నోటికి నువ్వు బలి కావద్దని కోరుకుంటావు. మీ వెనకాల మొత్తం అంతా రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటాడండి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. నా వైపు సార్ ఇది జరిగింది, నాకు అన్యాయం అని చెప్తే ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళకి ఇస్తే చట్టం నా వెనుక ఉంటుంది, సో ధర్మం వెనుకుంటుంది. ఈ విషయం ఇంత హాట్గా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వెనక్కి రాకు చక్రధర్ అని చెప్పేసి ఎప్పుడైనా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి? అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభుత్వంలో నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, ఎవరు నన్ను విలువలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు, వాడు సత్తాగల్లోడే, మనం చెప్పి మనం వానికి బ్యాట్ ఇచ్చి పంపాల్సిన అవసరం లేదు, వాడు పోయి ఏదైనా చేయగలుగుతాడు అనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రతి పేపర్లలో రియల్టర్ అని రాస్తారు. సరే, వ్యాపారం ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సిద్దిపేటలో ఒక బలమైన నాయకుడిని నేను, అది ప్రజలు గుర్తించిర్రు, మీడియా గుర్తించాలి, రియల్టర్ అని తెలుసుకోవాలి ఎవరు ఏంది అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చి హరీష్ రావుకి నేను చూపించినంత చుక్కలు ఎవడు చూపిస్తలేడు. మళ్ళీ నేను ఏ రోజు ముఖ్యమంత్రి గారికి శాల్వా తీసుకపోలే, పూల బొకే తీసుకపోలే, సమస్యలే తీసుకపోయినా. ఇది చూడుర్రి అని మా మంత్రి కొండా సురేఖ గారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళినా ఒకసారి శాల్వా తీసుకపోయినా, తర్వాత పాపం వారికి అన్ని అప్లికేషన్లు ఇచ్చిన నా పని న్యాయంగా చేసి పెడతా. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోయినా పాపం నా అప్లికేషన్లే ఇస్తా, మీరే ఇస్తారు, నేనే ఇస్తా. మీ పర్సనల్ నాకు పర్సనల్, నేను అంటే మా సిద్దిపేట నేను ఒకటే. సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎవడు గుర్తిస్తాడు? చచ్చిపోతే ఎమ్మెల్యే కూడా అని చెప్తుండా? ఏ ఇంట్లన్నా ఎవరైనా చనిపోతే చక్రధర్కి ఫోన్ వస్తుంది. భౌతికంగా ఆయన ఎమ్మెల్యే అయినా మానసికంగా చక్రధర్ గౌడే సిద్దిపేట ఎమ్మెల్యే. ఎవరిని అడిగినా చెప్తారు. మీకు డౌట్ అయితే మీరు ఈసారి ఒకేషన్ ఉన్నప్పుడు ఫ్రీగా ఎక్కడికి వెళ్తారు కదా, సిద్దిపేట రండి, నాకు చెప్పకండి, మైక్ తీసుకొని మీకు నచ్చిన కొన్ని చోట్లలో వెళ్ళి చక్రధర్ ఎలా నిలబడతాడు పబ్లిక్ కోసం అని ఒక క్వశ్చన్ వేయండి. ఇప్పటికీ ఆయన ఆర్థికంగా సహాయం చేస్తుండా అని అడగండి. రైతు కుటుంబాల్లో కానీ పేద కుటుంబాల్లో కానీ ఎవరికైనా కష్టం వస్తే ఒక బిడ్డగా మారిపోతా. అందరూ అలానే చెప్తారా? చాలా మంది కూడా చెప్తారు కదా, నెగిటివ్ కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఏది చెప్పినా స్వాగతించండి, కట్టుబడి ఉంటారు మీరు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా. మెజార్టీగా వాళ్ళు ఒకవేళ కనుక చక్రధర్ గౌడ్ క్యారెక్టర్ వేస్ట్ అన్నటువంటి వ్యాఖ్యలు కనుక వాళ్ళు చేస్తే, ఒకటి
ఇప్పుడు మీరు టీఆర్ఎస్ భవన్ పక్కకున్న హోటల్ పోయి అడిగితే 100 మంది దొంగ అని చెప్తారు. లేదు కాంగ్రెస్ పార్టీ పక్కకు పోయి సిద్దిపేటకి రావాలి కదా మేము. మీరు గురించి సిద్దిపేటలో గ్రామ స్థాయిలో పొలాలలో తిరగాలి. మనము సర్వే పెడితే ఇప్పుడు మన దానిలో సర్వే పెడితే రగన్న ఫ్యాన్స్ అంతా రగన్నకి యాక్సెప్ట్ చేస్తారు, అది నిజమే కదా. సో మనం పోయే లొకేషన్స్ చెప్తున్నాం. ఒక సామాన్యునిగా పోండి, కెమెరా ఎందుకు కొట్టుకోతారు, సామాన్యుడు హైట్లో తీయండి. ఇప్పుడు హరీష్ రావుని బండ బూతులు తిడతారు, కెమెరా పట్టుకుంటే భయపడతారు కదా. స్టింగ్ ఆపరేషన్ చేయండి, అవి కొత్త బూతులు తింటారు మా నియోజకవర్గంలో. ఈసారి 29లో ఖచ్చితంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలవాలని నేను నా పుస్తకంలో రాసి పెట్టుకున్నా. ఖచ్చితంగా అవుతా. ఏదో నా కోసం కాదు, డిపాజిట్ అని వచ్చిందా? అరే ఏమన్నా నిలబడ్డా నేను అంతా కూడా 5 రోజుల ప్రచారం. నేను నిలబడ్డ పార్టీ ఏంది? బీఎస్పీ రాష్ట్రంలో ఏడుంది? ఇండిపెండెంట్లు కూడా చాలా మంది గెలిచింది కదా. అరే అది అక్కడ ఉన్న ఎమ్మెల్యేని నేను నిలబడ్డది 30 ఏళ్ళ నిరంకుశత్వం పైన. ఈజీగా ఉంటుంది అంటావు. ఇప్పుడు మీరే అంటా ఉన్నారు హరీష్ రావు యొక్క అరాచకాలుగా ఇప్పుడు చేస్తున్నా కదా. ఇప్పుడు జస్ట్ మొదలు పెట్టారా 14 months లోనే ఇంత అల్లాడిచ్చిన అంటే 4 ఏళ్ళు ఉన్నది. ఓకే, చాలా మంది ఏమంటారు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళది వస్తే అంటే నాకు బొచ్చు వస్తుంది, వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఏదంటే అది చేస్తా. నీ గవర్నమెంట్ వస్తే నేనే వస్తాను నీ దగ్గరికి. ఏది నువ్వు నరుకుతావు కదా, వెతుకుతావు కదా, నీకు ఆ శ్రమ కూడా నువ్వు కథం చేసుకోమని నేనే వస్తా. ఎందుకంటే నీ 5 ఏళ్ళ ప్రభుత్వం నెక్స్ట్ నీ గవర్నమెంట్ వస్తే చూడడం కంటే కళ్ళు పొడిచేసుకుంటున్నాయి. అంత దుర్మార్గమైన దురపాలన అది. ఆ పాలనలో బతుకుడు బదులు కుక్క బతుకున్నాయం. అంత కుక్క బతుకునే బతకదలుచుకోవాలి. సో స్థానిక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. చక్రధర్ గౌడ్ యొక్క నేతృత్వంలో సిద్దిపేటలో ఎన్నికలు ఇస్తారు. మొత్తానికి ఒకవేళ కనుక సిద్దిపేటలో హరీష్ రావుని నమ్మకపోతే, చక్రధర్ విశ్వసిస్తే, సో అక్కడ మీరు మెజార్టీగా గెలిచేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి మీ నేతృత్వంలో. 100% అండి. ప్రజలు ఇప్పుడు నమ్ముతారు. ఇవాళ చక్రధర్కి అక్కడ పగ్గాలు ఇవ్వలే. ఉన్న విషయం చెప్తా, ఇది ఇంటర్నల్ విషయం చెప్పొద్దు. నమ్మకం చక్రధర్కి పగ్గాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఏదో ఒక బాధ్యత నాకు అప్పచెప్తే ట్రెమండస్ ఇప్పటివరకు చూడని సరికొత్త రాజకీయం చూపిస్తాను. బీఆర్ఎస్ అని చెప్పుకోవాలంటే వణికిపోవాలి ఒక్కొక్కరికి. ఎందుకు నమ్మట్లేదు మరి మిమ్మల్ని? ఇప్పటికీ ఇస్తారండి, సమయం వచ్చినప్పుడు ఇస్తారు. నేను మొన్న 14 నెలల కింద జాయిన్ అయిన పార్టీలా. ఇప్పుడు నాకంటే ముందున్నోడు మూతి మాడవాడా, ముఖం తిప్పుకోడా, అరే అన్నీ చూసుకోవాలి. చక్రధర్ ప్రాణాలకు తెగిస్తుండ్రా అని కూడా నాకు అడ్డం వచ్చేటోడు కూడా రేపు అధిష్టానానికి ఎదురు చెప్పొద్దు, ఇవ్వండి సార్ పర్వాలేదు బాగా కష్టపడుతుండు, ఆ మాట అయితే తెచ్చుకోవాలి కదా. నేను అది తెచ్చుకునే పనిలోనే నేను పని చేస్తా, పేరు అదే వస్తుంది. సో అతి తొందరలో నెక్స్ట్ ఎలక్షన్లో గజ్వేల్లో కనుక కేసీఆర్ నిలబడితే ఓడిపోతాడు, కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుస్తాడు, టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఓడిపోతుంది. సిద్దిపేటలో ఖచ్చితంగా కాంగ్రెస్ రాబోతుంది 101%. ఈ 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలవబోతుంది. జోసేమైనా చెప్పడం నిజం? అది జ్యోతిష్యుని నేను ఎందుకు నమ్ముతా, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళని మనకు అవసరం లేదు, మనం ఫ్యాక్ట్స్ నమ్ముతాం అంతే. నేను చెప్పేది జరగబోతుంది. బీఆర్ఎస్ ఉండదు. ఇంకొక 2 ఏళ్ళు ఉంటే కూడా మహా ఎక్కువ. ఫోన్ ట్యాపింగ్ బిగుసుకపోయినా కొద్దీ వీళ్ళు బీఆర్ఎస్కి దగ్గర అవుతా ఉంటారు, అది బీజేపీకి దగ్గర అవుతారు. బీజేపీతో సంప్రదింపులలో ఉన్నారు. అతి గతంలో ఆయన హరీష్ రావు రాజశేఖర్ రెడ్డి కాలకాడికి పోలే, అటో ఇటో ఆయన 3 రోజులు చచ్చిపోయాడు కాబట్టి మళ్ళీ ఈ దొంగ అలా కలిసిండు. కానీ లేకపోయి ఉంటే కేసీఆర్కి కథం పట్టించేటోడే. కేసీఆర్కి ఎవడన్నా థ్రెట్ ఉన్నాడు, కేటీఆర్కి రేపేమన్నా ప్రమాదం ఉంది అంటే హరీష్ రావుతోటే ఉంటుంది. ఓకే. సో కేటీఆర్ గారు తినేటప్పుడు తాగేటప్పుడు ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్త ఉండాలి. బయట ఫుడ్ తినొద్దు, ఇంటి ఫుడ్డే తినాలని నేను ఒక బ్రదర్గా సజెషన్ చేస్తున్నా. నమ్మకండి, చాలా దుర్మార్గం. బీజేపీలో పోతుండు కాబట్టి నిన్నే కథం పట్టిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకైనా కానీ హరీష్ రావును అయితే చెంచల్గూడ జైలుకు పంపించేంత వరకు వదిలిపెట్టేది లేదు. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాను. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా హరీష్ రావుకి ఈ ట్యాపింగ్ గుచ్చు అనేది కూడా బిగించబోతుంది చక్రధర్ గౌడ అన్నటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలివేలు.